నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. రాజముద్ర, అమరావతికి రాజముద్ర పడింది. శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఈ దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం పెట్టారు. చట్టం మీద గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. నిన్న మనం మాట్లాడుకుంటున్నట్టుగా, నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా, అంటే నిన్నే పార్లమెంటు నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళింది. సో 24 గంటలు కూడా పట్టలేదు రాజముద్రతో బయటకు రావడానికి. నిన్న మన వీడియో పబ్లిష్ అయినటువంటి కొన్ని గంటల లోపుగానే రాజముద్ర కూడా వచ్చింది. గెజెట్ నోటిఫికేషన్ కూడా బయటకు వచ్చేసింది అనమాట. సో ఒకసారి మీరు గెజెట్ నోటిఫికేషన్ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. నేను అండర్లైన్ చేసి మరీ పెట్టాను. అమరావతి క్యాపిటల్ అని పేర్కొంటూ ప్రస్తుతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా గుర్తిస్తూ రాజముద్ర వేయటం జరిగిపోయింది. ఇక దీన్ని మార్చటం అనేది ఎవ్వరి తరం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అబ్బినటువంటి శాశ్వతత్వాన్ని తీసేయటం అనేది బ్రహ్మతరం కూడా కాదు. కాబట్టే ఇప్పుడు దీని మీద చర్చ జరగకుండా ఉండటం కోసం, ఆ ఉక్రోషాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక సరికొత్త డ్రామాని ప్లే చేసేటటువంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి పరివారం చేస్తున్నారు. సో ఆ డ్రామా ఏంటనే దాంతో పాటుగా ఈ రాజముద్ర పట్టం ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి, మరి మళ్ళీ జగన్ వస్తే మారుస్తాడు కదండి ఎట్లండి అని చెప్పేవాళ్లకు, అని మాట్లాడే వాళ్లకు, అని కామెంట్ చేసే వాళ్లకు ఈ వీడియోలో నేను లాజికల్గా చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా మిస్ చేయకుండా మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. సరే, ఫస్ట్ ఈ పరివారం చేస్తున్నటువంటి డ్రామా ఏంటో చూద్దాం. మొన్న ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఆయన పేపర్లో రాసే కొత్త పలుకు, టీవీలో ప్రసారం చేసే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఈ మ్యావిగన్ అనేటటువంటి పిచ్చి ప్రతిపాదన మీద కొంత ఘాటుగానే విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఎంతగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేడు దిమాగ్గాళ్ళు ఎక్కువైపోయారు. జగన్మోహన్ రెడ్డి నందంటే నంది, పందంటే పంది అనేవాళ్ళు తప్ప కనీసం బుద్ధి బుర్ర ఉన్నవాళ్ళు, కాస్త మెదడున్నవాళ్ళు, మెదడులో గుజ్జున్నవాళ్ళు, వెన్నుముకున్నవాళ్ళు లేకుండా పోయారని చెప్పేసి గట్టిగా తూర్పారబట్టారు. అంతకు మించి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున వీళ్ళ భార్యలు కాదు వాళ్లకు సోదరీమణులు, చెల్లెళ్ళు, అక్కలవుతారు అని చెప్పేసి చెప్పినా సరే వెంటనే నమ్మేసి, ఆహా వాళ్ళు నా భార్య కాదు నా అక్కో చెల్లె అవుతారు అని వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసడానికి బయలుదేరుకు వెళ్ళిపోతారని చెప్పేసి ఇంకా ఘాటుగా అయితే కామెంట్ చేశారు. దీని మీద ఉదయం నుంచి రచ్చారభస చేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుంచి పులోమని వస్తూ ఇక్కడ రచ్చారభస చేసే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా వాళ్ళ సాక్షిలో ఇటు ఏబిఎన్లో కూడా అదే ప్రసారాలు అయితే ఎక్కువగా కనిపించాయి. ఇందులో కొసమేరు పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంత సున్నితంగా వెళ్ళని డీల్ చేయలేదు తెలంగాణ పోలీసులు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అయితే మెడబొట్టుకుని బయటికి లాగేసి చెంప చెళ్ళు అనిపించాడు ఒక పోలీస్ ఆఫీసర్. ఈ గొడవ రచ్చారభస ఒక పక్క నడుస్తుంది. ఎందుకంటే దీని మీద చర్చ జరగకూడదు, ఈ అంశం మరుగున పడిపోవాలనేటటువంటి ఒక దిక్కుమాలిన ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. సరే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇక ఇందుట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరో అంశం ఏంటయ్యా అంటే, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది కదండి, సరే రాజముద్ర పడింది కదండి, ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు కేంద్రం ఎక్కడ గుర్తించింది, గెజెట్లో ఎక్కడ పెట్టింది, రాతపూర్వకంగా ఎక్కడిచ్చింది, చట్టపూర్వకంగా ఎక్కడుందని చెప్పేసి అవసరం లేకపోయినా ఏ రాష్ట్ర రాజధానికి ఇలాంటి చట్టాలేం లేవు, గెజెట్ నోటిఫికేషన్లు ఏం లేవు. అయినా సరే అమరావతికి ఏది అని చెప్పేసి పదే పదే పొడుస్తూ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పిచ్చు కొట్టినట్టుగా సమాధానం. మిగతా రాష్ట్రాలకు అవసరం లేకపోయినా ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో, అందుకే జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు అక్కడ లేడు కాబట్టి, ఇక్కడ మాత్రం ఉన్నాడు కాబట్టి దీన్ని సరిదిద్దే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా, అంటే చట్ట సవరణ ద్వారా ఒక ప్రత్యేకమైన క్లాజ్ను కూడా పెట్టారు, గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏది ఎక్కడుందంటే ఇదిగో ఎక్కడుందిరా చూడండి అని చెప్పేసి చూపించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దాంతోపాటు రేపు ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఏషియన్ బ్యాంక్ కానివ్వండి, ఇంకో బ్యాంక్ కానివ్వండి, ఇంకో ఫైనాన్స్ ఇచ్చే సంస్థలు కానివ్వండి, ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు రాజధాని కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఇదిగో మా రాజధాని ఇది, చట్టం ఉన్నది, శాశ్వతత్వం ఉన్నది, జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ మార్చే అవకాశం కూడా లేకుండా మేము దిగ్బంధించేసామని చెప్పేసి ధైర్యంగా వెళ్ళొచ్చు.
రేపు డబ్బులు ఇచ్చేవాళ్ళు కానివ్వండి, అప్పు ఇచ్చేవాళ్ళు కానివ్వండి, అవును నిజమే, మనం డబ్బులు ఇచ్చినా సరే వీళ్ళు కట్టుకుంటారు, రేపు ఎవడో వచ్చి మళ్ళీ ఇది కాదు అదని చెప్పేసి మార్చే అవకాశం ఉండదు అని చెప్పేసి ధైర్యంగా ముందుకొస్తారు. రేపు కేంద్రాన్ని కూడా అలాగే అడగొచ్చు, మీరే చట్టం చేశారు, మీరే రాజధానిగా గుర్తించారు, మరి ఇప్పుడు దీన్ని కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి గట్టిగా అడగొచ్చు, తెచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటికే కేంద్రం కొన్ని గ్రాంట్లు ఇచ్చింది, గతంలో కూడా ఇచ్చింది. రేపటి రోజున బడ్జెట్లో కూడా ఇంకా రావాలన్నా, ప్రత్యేకంగా తెచ్చుకోవాలన్నా సరే మీరు చట్టం పెడితే చాలదో, నిర్మాణానికి కూడా సహకారం అందించాలి కదని చెప్పేసి గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా మించి ఇన్వెస్టర్స్లో నమ్మకం. చట్టం చేశారు, కదిలించే అవకాశం లేదు, ఉండదుగాక ఉండదు, కాబట్టి మనం ధైర్యంగా వచ్చి ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం. అది మన వాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ, ఎవరైనా సరే, విదేశీ పెట్టుబడులు కానీ, స్వదేశీ పెట్టుబడులు కానీ, లేదంటే మన తెలుగు వాళ్ళు కానీ ఎవరన్నా పెట్టుబడి పెట్టాలన్నా, ఏం చేయాలన్నా సరే ఒక నమ్మకం, ఒక భరోసా చట్టం ద్వారా వస్తుంది. అది సాధించుకోగలిగాం. సో నేను చెప్పినటువంటి ఇన్ని ప్రయోజనాలు అయితే దీని ద్వారా లభిస్తున్నాయి. ఇది మంచిదే కదా, గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమే కదా. ఇక మరి జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలాగండి, మళ్ళీ మారుస్తాడు కదండి, మీరు చట్టం చేశారు, తను చట్టం చేస్తాడు కదా అని చెప్పేసి కొంతమంది తెలుసు అంటున్నారు, తెలియక అంటున్నారు, రకరకాల కామెంట్లు చేస్తారు. ఆఫ్టర్ ఆల్ 3 రాజధానులు అని చెప్పేసి పెట్టినటువంటి ఒక తలాతోకా లేని చట్టాన్ని కూడా నిలుపుకోలేకపోయాడు. జస్ట్ సిఆర్డీఏ అనేటటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి చట్టం ముందు, ఆ ఒప్పందం ముందు నిలవలేకపోయింది. ఏ చేతులతో అయితే 3 రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చట్టం చేశాడు, అదే చేతులతో తిరిగి వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సిఆర్డీఏ చట్టం కల్పించింది. ఎక్కడికో వెళ్ళక్కర్లే. మరి అంతకు మించి అన్నట్టుగా, సిఆర్డీఏకి మించి అన్నట్టుగా కేంద్రం చట్టం, పార్లమెంటు ఆమోదం, రాష్ట్రపతి రాజముద్ర, గెజెట్ నోటిఫికేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి ఇంకెంత బలం ఉంటుంది, ఇంకెలా మారుస్తాడు? సరే, కింద అసెంబ్లీలో ఏం చేయలేడు అనుకుందాం, పార్లమెంట్లో చేయొచ్చు కదండి అంటే ఎలా చేస్తారు? పార్లమెంట్లో ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి 40 పార్టీలో 50 పార్టీలో ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ ఈ ప్రతిపాదనకు, అమరావతి రాజధాని అనే ప్రతిపాదనకు జయకొట్టారు. రేపటి రోజున ఈ స్థాయిలో సాధ్యమవుతుందా? అరే ఆ రోజు అమరావతికి మద్దతు ఇచ్చాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం వేరే దానికి మద్దతు ఇద్దామని చెప్పేసి ఎవరన్నా ఆలోచిస్తారా? ఇంకా సింపుల్ లాజిక్ చెప్తా అర్థం కావాలి అంటే, భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ 2 సార్లు ఇప్పుడు అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు. ఒకసారి అనౌన్స్మెంట్ అప్పుడు, ఆ తర్వాత మళ్ళీ ఆయన చేతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనుల్ని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం అని చెప్పేసి 2 సార్లు ఆయన చేత చేయించారు. ఆయన పార్టీ అయినటువంటి బీజేపీ మద్దతు ఇచ్చింది, గతంలో మద్దతు ఇచ్చింది, ఇప్పుడు మద్దతు ఇచ్చింది. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టుకి, రాజధానికి నిధులు ఇచ్చారు. ఆయన ప్రభుత్వం అనేక కేంద్ర సంస్థలను ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది, ఆమోదం తెలిపింది. రేపు మాపు ఎస్టీడీ కోడ్, పిన్ కోడ్ వంటివి కూడా రాబోతున్నాయి. మరి ఇన్ని చేసినటువంటి పార్టీ, ఇన్ని చేసినటువంటి కూటమి, ఇన్ని చేసినటువంటి వ్యక్తులు, ఇన్ని చేసినటువంటి ప్రధానమంత్రి, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కోసం వచ్చాయి మళ్ళీ నేను చట్టం మార్చేస్తాను, ఏం పెడతావు? కర్నూలు పెడదాం అనుకుంటున్నావా, కడప పెడదాం అనుకుంటున్నావా, లేదంటే పులివెందులు పెడదాం అనుకుంటున్నావా, చెప్పు మార్చేస్తాను వెంటనే అని చెప్పేసి మాట్లాడతారా? చేస్తారా? లాజికల్గా ఆలోచించండి. రేపు పనులు పూర్తయిపోతే ఒక దశకు వస్తే ప్రారంభోత్సవం కూడా అదే ప్రధానమంత్రి చేతుల మీదుగా చేయించాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. రిబ్బన్ కటింగ్ కూడా, అంటే పునాదుల దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు సమస్తం అన్ని చోట్ల ప్రధానమంత్రి లాంటి వాడిని ఇన్వాల్వ్ చేసిన తర్వాత, ఆ పార్టీని ఇన్వాల్వ్ చేసిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసిన తర్వాత, వాళ్ళు ఇంత చేసిన తర్వాత, వాళ్ళే దగ్గరుండి ఒక విధంగా కట్టడానికి సహాయం చేసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం చట్టం మారుస్తారా? రేపటి రోజున ఏం చూసి మారుస్తారు? ఏముందని మారుస్తారు? ఈయన దగ్గర ఏమైనా ఒక 200-300 మంది ఎంపీలు ఉన్నారా? అమ్మో తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది అనటానికి. అడక్కపోయినా 100-120 బిల్లులకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఇప్పుడు అతని కోసం చట్టం మారుస్తారా? సాధ్యమా? పోనీ వీళ్ళు కాదు, కాంగ్రెస్ వచ్చింది అనుకుందాం. కాంగ్రెస్ కూటమి, కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి దీనికి అనుకూలం. అమరావతి ఉద్యమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అమరావతి, పోలవరం అనేటటువంటి అంశాలకు వాళ్ళు మొదటి నుంచి మద్దతు పలుకుతున్నారు. మేము వస్తే ఇంకా కట్టుదిట్టం చేస్తాం, రాహుల్ గాంధీని ప్రధాని చేయండి, మేము వస్తే ఇంకా కట్టుదిట్టం చేస్తాం వాళ్ళు గతంలో కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి వాళ్ళ పార్టీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసినందుకు ఇంకా మంట మీద ఉన్నారు.
ఎలా చేస్తారు? పైగా వాళ్ళే మద్దతు ఇచ్చారు మొన్న. అదే కుటుంబం నుంచి వచ్చిన షర్మిల మేము మద్దతు పలుకుతున్నాం, ఇది శుభపరిణామం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పైనుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు అమరావతికి మద్దతు, రాహుల్ గాంధీతో సహా. అలాంటప్పుడు ఎలా? అటు బీజేపీ మద్దతు, మోడీ మద్దతు లేకపోయి, ఇటు రాహుల్ గాంధీ కాంగ్రెస్ మద్దతు లేకపోయి, ఇంకే మొహం పెట్టుకొని చట్టం మారుస్తారండి? ఎట్లా అండి? పైగా అవునన్నా కాదన్నా రేపు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి భయాన్ని ప్రస్తుతానికి దాటినా ఇక ఎవడో కదల్చకుండా ఉండాలంటే నిర్మాణాలు చకచకా వడివడిగా పూర్తి చేసి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంలో భాగంగా తొలి దశను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగితే ఇక రేపటి రోజున ఎవరూ ఏమీ పేకలేరు, ఎవరూ ఏమీ చెయ్యలేరు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు పార్లమెంటును మెప్పించి చేయించడం అనేది అసాధ్యం, అసంభవం. ఆయన ఇంకొక 100 జన్మలు కాదు, 1000 జన్మలైతే తలకిందులుగా తపస్సు చేసినా జరిగే పని అయితే కాదు. చేయగలిగేది ఏమన్నా ఉందంటే, ఒకవేళ భవిష్యత్తులో ఎప్పటికైనా వస్తే ఆడేమన్నా పనులు చేయాలి అంటే చేయకుండా ఆపుదల చేయగలడు, అంతకు మించి ఇంకా చేయగలిగేది ఏమీ లేదు. కావాలంటే ఉన్న పరిశ్రమలు ఏమన్నా తరిమేస్తాడేమో, ఒకవేళ వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళని భయపెట్టి అజ్జేసి పరిశ్రమలను తరిమేస్తాడేమో తప్ప రాజధానిగా చట్ట ప్రకారం మార్చలేడుగాక మార్చలేడు. సో ఇదన్నమాట. సో మరి అది ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.